वो कसे अठारह कौन तमार सेवालाल महाराज की, सेवालाल महाराज की जय सेवालाल। సభాధ్యక్షులు ఇవాల్టి సేవాలాల్ జయంతి సందర్భంగా ఇవాళ మన తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా అధ్యక్షత వహిస్తున్న అక్క సత్యవతి రాథోడ్ గారికి, ఇవాళ ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, పెద్దలు మాజీ మంత్రి మహమూద్ అలీ గారికి, అన్న మాజీ ఎమ్మెల్యే దేవరకొండ రవీంద్ర కుమార్ గారికి, రామచంద్ర అన్న గారికి, జాన్సన్ అన్న గారికి, రూప్ సింగ్ అన్న గారికి, రాంబల్ అన్న గారికి, మరియు మా వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి గారికి, మరియు చాలామంది వేదిక ఉన్న మా ముఖ్య నాయకులు, మా సోదరులు గత 2-3 రోజుల నుంచి కూడా సేవాలాల్ మహారాజ్ యొక్క ఇవాళ భోగ్ బండారా కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి తోడ్పాటు పడిన ప్రతి ఒక్క ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు మీ అందరూ నమస్కారం తెలియపరుస్తా ఉన్నా। हमारे भाई लोग तो से तो देवरकोंडा నుంచి మా బంజారా డ్రెస్సులో ప్రత్యేకంగా మా కేసీఆర్ గారి యొక్క భవన్ తెలంగాణ భవన్లో ఇవాళ మాకు తండాలు గ్రామ పంచాయతీ ఇచ్చింది మా కేసీఆర్ గారే, రిజర్వేషన్ ఇచ్చింది మా కేసీఆర్ గారే। ఇవాళ మా పిల్లలకు ఇతర దేశాలకు అంటే తండా నుంచి ఇతర దేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చిన గొప్ప మహానుభావుడు కూడా మా కేసీఆరే। మా గిరిజన జాతికి ఎట్లయితే సేవాలాల్ మహారాజ్ ఉన్నాడో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఎమ్మటి ఈ సేవాలాల్ మహారాజ్ కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తండా నుంచి వచ్చిన మా అన్నలకు తమ్ముళ్ళకు అక్కల నమస్కరిస్తా ఉన్నా। చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ ఈ బంజారా హిల్స్ అని పేరు వచ్చిందే మా బంజారా బిడ్డలు ఇక్కడ ఈ గుట్టల మీద ఇక్కడ ఉండి ఇక్కడ నివాసం ఉంటుంటే ఈ బంజారా హిల్స్లోనే కేసీఆర్ గారు గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలందరికీ ప్రతీకగా ఇవాళ గిరిజన భవన్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ దాదాపు 25 కోట్ల రూపాయలు గిరిజన భవన్కు మరియు ఆదివాసీ భవన్ కూడా ఇవాళ 25 కోట్లు దాదాపు 50 కోట్లది ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతి చేసుకునే ఘనత కూడా కేసీఆర్ గారు ఇవాళ గిరిజన భవన్ ఏర్పాటు చేసినందుకే ఇవాళ మీరు చేసుకోగలుగుతున్నారు। కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డల తరఫున కూడా వాళ్ళ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారు ఆయు ఆరోగ్యాలతో రానున్న రోజుల్లో మా అందరూ ఒకటే ఆకాంక్ష, గిరిజన బిడ్డల ఆకాంక్ష ఒకటే। ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు అయ్యో కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయినాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలు ఏ విధంగా అయితే లగచర్లలో భూములు లాక్కొని గిరిజనులు ఇబ్బంది పడుతుండ్రో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలందరూ కూడా బిక్కున కూడా ఇవాళ బిక్కున భయపడే దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది। కాబట్టి వారు ఆయు ఆరోగ్యాలతో సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పటిష్టంగా బలంగా కూడా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ సేవాలాల్ మహారాజు కూడా పూర్తి స్థాయిగా ఆ మేరామయ్యాడి కూడా పూర్తి స్థాయిగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను।